రాజేశ్వరరావు సమర్పించు జై సింధూర్ ఎంటర్టైన్మెంట్స్ వారి పెనుకొండ బాబా ఫక్రుద్దీన్ చరిత్ర. కథకులు తాటికొండ పుల్లయ్య బృందం. రాజ్యానికి రాజు. ఆయన రాజ్యమేలుతుండగా ధర్మ పరిపాలన చేయాలని ఏ అనేకమైన రైతుకు కాని ఎలాంటి జాతికి కాని హానికరము జరగకూడదు. అలాగా చల్లగా పరిపాలన చేస్తుండగా అందులోపల మాత్రం బాబా ఫక్రుద్దీన్ ఎంటమ్మడి ఉన్న పాలెగాని నగర రక్షకులు మరి మంత్రికి కూడా తెలియకుండా కొన్ని అనార్థాలు చేస్తున్నారు. ఎలా అనార్థాలు చేస్తున్నారు? బాబా ఫక్రుద్దీన్ సాధ్యంగా బయటికి రాడాయన. ఆయన ఎవరి మీద నమ్మకం? అనేకమైన నందరకాని మీద నమ్మకమైన అంత స్నేహితుడు నాకు అబద్ధము చెప్పడు కదా మంత్రి. కానీ బాబా ఫక్రుద్దీన్కు తెలియకుండా ఏం చేస్తున్నారయ్యా అంటే వీళ్ళు ఫలా ప్రజలనైనా బట్టి బలిగాను దైవ పన్నులైన సాధించి పన్నులియదు ఎంటే పయ్యలో బగల కొట్టే ఘోరమైన హింస ప్రజలకైన విడత పాలగాండు దైవ బాధలే విడత. బాబా ఫక్రుద్దీన్కు తెలియకుండా పన్నులు రాబట్టడం, పన్ను ఇవ్వని వాళ్ళు పై పగలగొట్టడము, పైన కారము చల్లుతూ పన్నులు రాబడుతున్నారండి. ఎప్పుడు పన్నులు రాబడుతున్నారో ఆ వృత్తాంతము బాబా ఫక్రుద్దీన్కు తెలియదు. మరి ఎవరైనా ఇలాగా మీరు చేస్తున్నారు, ఇది బాబా ఫక్రుద్దీన్కు చెప్తామని చెప్పి మాత్రమనగా సరిహద్దు లేకపోతే మరి మంత్రి చెప్పిన మాటను కాదనడానికి లేదు కదా. ఇతడు చెప్పిందే నిజం. నీవు నా భటులపైకి నగర రక్షకులపైకి తిరుగుబాటయ్యావు, ఇతన్ని తలతీయించండి రా అనేవాడు బాబా ఫక్రుద్దీన్. ఏ ధర్మాపుణ్యమో తెలియకుండా ప్రజల్ని మాత్రం అలా చేస్తున్నారండి. కానీ మంచి స్త్రీలను బలత్కార్యంగా భంగపరచడం, ఇలాగ ఎప్పుడు ఘోరము జరుగుతూ ఉన్నదో అక్కడ మాత్రం అరేబియా రాజ్యములో ఒక మహాతల్లి చూసింది. అయ్యో ఇలాగైతే మాత్రము కాదు కదా అయ్యా, మేము పేదవాళ్ళమయ్యా. శ్రీధర కేశవ సీతారమణ మాధవ గోవింద పేదవాళ్ళము నెర పేదవాళ్ళము మేము పన్ను కట్టలేమా నాయన. ఓ బాబా ఫక్రుద్దీన్, పేదవాళ్ళ మా పొట్టలు కొడుకు బాగా బ్రతుకుతారు. గోడు గోడు నా దుఃఖ సాగరము ఆవేశమే. ఆ మహాతల్లి దుఃఖపోతుండగా ఎంత చెప్పినా లెక్క చెయ్యనే చెయ్యబోరు బాబు. మేము పేదవాళ్ళమయ్యా. బాబా ఫక్రుద్దీన్ చెప్పాడా ఇది ఎక్కడి ఘోరము అన్యాయం? మన్న కట్టాము పన్ను మళ్ళీ కట్టమంటే మేము ఎక్కడ తెచ్చి కట్టగలమయ్యా?
మమ్మల్ని ఇంత హింస పెట్టడము, మా భర్త గారిని ప్రాణం తీస్తున్నారు, మీకు న్యాయమా? ఇది బాబా పకర్దీన్ని అడుగుతాను అని ఆ మహాతల్లి మాత్రం ధిక్కరంగా మాట్లాడింది. ఎప్పుడు ధిక్కరంగా మాట్లాడిందో ఆమె మాటలను విని ఏం చేశారయ్యా? ఆమె మాటలు ఇక కంపల్సరిగా బాబా పకర్దీనికి తెలుస్తుందా, అయినా అక్కడికి ఆవిడ వెళ్తుంది అని చెప్పి అలాంటి ఆవిడ భర్తని నిలువుగాను బాల్య ప్రాణము ఎచ్చట తాను తీసినారా, అయ్యా ఎక్కడున్నావు నాయనా? అంతమైన గోడాడు దువాగా నరిన ఒరిగినాడే. తన భర్త ప్రాణాలు తీసుకొద్ది అయ్యో బాబా పకర్దీనని నేలన ఒరిగాన గోడు గోడున శోకించగా లెక్క చేయకుండా వెళ్ళారు. అయినా ఈ కారణము బాబా పకర్దీనికి తెలుసునో తెలియదు. ఇన్ని అరాచకాలు చేస్తున్నారే ఈ రాజ్యము, అయినా ఆయనకు ఎందుకు తెలియకుండా పోతుంది. ఎలాగైనా కానీ నేను బాబా పకర్దీని కలుసుకోవాలి అని చెప్పి ఆవిడ రెయ్యో పగులు పగులో రెయ్యట్టు కాపు కాచి 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 నగర రక్షకులకు క్షమాపణ చెప్పినట్టు శమభిక్షను అడిగి, ఎవరండి ఎంట నేను బలే బాబా పకర్దీని చెంత చేరనారా, శరణయ్యా ఓ మహానుభావా, వందనము నీకు 10,000 వందనము, ప్రపంచములయ్యా జరిగే నీకు వరాచికాలల్లే. బాబా పకర్దీన్, నీ రాజ్యములో జరిగే అరాచకాలు నీకు తెలియక కాళ్ళ ఎల్ల పన్నా పన్నులు రాబడుతూ మరి వారి అవసరాలకు ఉపయోగిస్తూ కొంతమంది ప్రాణాలు తీస్తున్నారు. అది నీకు తెలిస్తే మా నగర రచ్చమూలకుల మీద తిరుగుపన్నారని చెప్పి వాళ్ళ శిరస్వేదన చేయిస్తున్నాం. ఇది నీకు న్యాయమా తండ్రి? బాబయ్య అంటూ మాత్రమనగా బాబా పకర్దీని ప్రాధాల మీద పడింది. బలా తెల్లతోగ కనులాకే బాబా పకర్దీని ఈ ధర్మరాజ్యములో ఇంత అరాచకాలు, నాకు ఈ విషయాలే తెలియదు. అడ్డ గొంగు కట్టిన ఆడతల్లి బయటి చెరుగుని మాత్రము చాపి దేహి ఇలా జరుగుతుంది అరాచకం అని చెప్పి మాత్రం నాతో చెప్పడం ఎప్పుడూ అసత్యం ఉండదు. ఇది సత్యమే. ఈ సత్యానికి మాత్రమనగా వెంటనే మంత్రిని పిల్లంపు చేస్తాను అని మంత్రిని నగర రక్షకులను మాత్రం పిలిస్తే యథార్థము ముఖము ముందలెవరు చెప్పలేరట, అబద్ధము చెప్పలేరు, యథార్థము కంపల్సరిగా చెప్తారు. ఆమె పలికిన పలుకుని నిచ్చి రాజు అంటే ఇంతే, ఈ రాజరికముల నాకు వచ్చిన మోక్షం ఇంకేమీ లేదు. ధర్మము పుణ్యము నాకు తెలియదు. వారు చెప్పిన మాటలే నగర రక్షకులే నాకు కన్నులు చెవులు. ఈ నగర రక్షకులు ఎలా చెప్తే అలాగా నడిచిన వారు. ఇంతమంది ప్రాణాలను మాత్రం నిష్ప్రయోజనంగా తీశాను. ఈ పాపము ఊరికేనే పోతుందా? అయినా ధర్మోపకారం ఇదేనా నేను చేసింది? ఈ రాజభోగాలను మాత్రమేగా నేను చూస్తూ ఉండడమే ప్రజలకు మేలు జరగడమా? కాదు కాదు. ఏ జీవికి, ఏ దేహానికి ఆ దేహము పరమాత్మము తెలుసుకొని ఒక భగవంతునితో కలిసిపోవడము మంచిది. ఇక మనకు మాత్రం ఈ మానవ జన్మానికి పరోపకారము దైవజ్ఞానమే అని చెప్పి బాబా పకర్దీని ఏం చేసినాడయ్యా, పిలిచారా ఎంతనే పిలిచా బటోలని బాగా పిలిచా
పట్టుకొని పోవడమే. ఇక నాకు రాజ్యాలే వద్దు అని దానాధర్మము చేసి తల్లికి చెయ్యెత్తి నమస్కరించి జన్మనిచ్చిన తల్లివమ్మ. ఇదే చూపు ఇదే మాట. ఇక నేను దేశ సంచారం వెళ్తున్నాను అన్నాడు. బాబా బాబా బకర్దీన్, మరి నా గతి కొడక, అవసరమైనప్పుడు పిలుస్తాను, అప్పుడే నిన్ను దగ్గర చేర్చుతానమ్మా. ఇక నాకు సెలవు. అయితే నీకు సెలవు అంటున్నావు బాబా బకర్దీన్, నేను ఒక మాట చెప్తున్నాను విను. నువ్వు ఎక్కడ విచ్చాటకము చేసినా, నువ్వు ఎక్కడ వేం చేసినా, ఎక్కడ నువ్వు నిద్రపోతున్నా, ఎక్కడ కూర్చున్నా, ఒక గురువు అనేవాడు మనకు కావాలి. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉండాలి. ఆ గురువులని ఎలాంటి వాళ్ళని నీవు మాత్రమనగా ఆచరించుతావో చెప్తా నేను. నువ్వు ఎల్లుతుండగా నీ పొయ్యే రాకటను చూసి నీ పేరును కనిపెట్టి ఎవరితో అడగకుండా, వారికి ఏ విషయము తెలియకుండా, ఓ బాబా బకర్దీన్ అని నిన్నెవరు పేరెత్తి పిలుస్తారు, వాళ్ళే నీకు గురువు. అంతవరకు మాత్రమనగా నీకు గురూపదేశం పొందలేవు నాయన అన్నాడు. నన్ను ఎవరైతే పేరెత్తి పిలుస్తారో వాళ్ళే నాకు గురువు అని చెప్పి బాబా బకర్దీను ఎడారి దారిలో ఒంటరిగానే వస్తున్నాడు. అతని ఎంటమ్మడి ఉండవలసినది ఏమున్నది? ఒక ఒంటె, ఒక గుర్రము. ఆయన ముగ్గురు చేరి ఎడారి దారుల్లో నీళ్ళ మీద చింత లేదు, భోజనం మీద చింత లేదు. హల్లా ఇల్లల్లా ఏ రసూలిల్లా అనే ఒక పదము తప్ప ఆయన నోట ఏమీ రాలేదు, దేని మీదకి లేదు. ఎన్ని ప్రాణాలు తీశాడు. నేను చేతులార చేసినట్లే కదా తెలియని కర్మ ఇది. అగ్ని, పాపము కూడా అగ్ని లాంటిది. తెలిసి పట్టుకున్న అగ్ని కాలుతుంది, తెలియక పట్టుకున్న అగ్ని కాలుతుంది. తెలిసి చేసిన పాపమే, తెలియకుండా చేసిన పాపమే. దీన్ని ఎలా నేను పాపుకోవాలని చెప్పి అదే దీక్ష చేత ఆయన ఎడారి దారిలన్నీ తిరుగుతూ తిరుగుతూ ఎక్కడికి వస్తున్నాడయ్యా? ఇక మద్రాసు దరిదాపుల్లోకి వచ్చాడు. మద్రాసు దరిదాపుల్లోకి ఎప్పుడైతే వచ్చాడో, ఇక్కడ అప్పటికి ఎన్ని రాజ్యాలు తిరిగినా ఎవరే కానీ బాబా బకర్దీన్ పేరెత్తి పిలవలేదండి. ఎవరు నిన్ను పేరెత్తి పిలుస్తారో వాళ్ళే కదా నీకు గురువులు అన్నారు అని చెప్పి బాబా బకర్దీను కూర్చున్నాడు. వంట ముందు వెళుతుంది. ఆ వేళ మద్రాసుకు దరిదాపుల్లో కిచినేపల్లె గ్రామం అని ఒకటి ఉంది. ఆ కిచినేపల్లె గ్రామములో మాత్రం పోతున్నాడు బాబా బకర్దీన్. బాబా బకర్దీన్ ఎప్పుడు పోతున్నాడో చూశాడు. అమ్మా కూతురా ఇట్రామ్మా. ఏ నాన్న? అదుగదుగదుగో వంట ముందు వెళ్ళిపోతుంది, వెనక గుర్రం మీద కూర్చొని వెళ్తున్నాడు చూడు. ఆయన పేరు బాబా బకర్దీను. మా నాన్న పిలుస్తున్నాడయ్యా, ఓ బాబా బకర్దీన్ ఇటు రమ్మని చెప్పుకోమ్మా అన్నాడు. ఎవరు? గురువు కుమార్తెని. అంటానే ఈమెడు చూసింది.
ఓహో, అతని పేరు బాబా పకర్దీనా? పరుగు పరుగునా మాత్రమేగా వచ్చి బాబా పకర్దీన్ అయ్యా బులాల్తీ అన్నది. చూశాడు, ఏంటి బాబా పకర్దీన్ ఆవ్ అంటే రమ్మంటున్నారు. మా తల్లి చెప్పింది నిజమే, అయినా కానీ ఈ ఆడావిడ నన్ను బాబా పకర్దీన్ అని పిలిచింది. ఇంతటి పాలెగాన్ని, ఇంతటి శక్తి కలవాడని నేను, నాకు ఒక ఆడావిడ గురువా? ఛీ, నాకు అవసరం లేదు అని చెప్పి బాబా పకర్దీన్ అల్లాదీను మౌలాలి మంటానా కదిలే పోగాడే. కిచనే పల్లె రాజా వీధిలో బాబా బాబా వయ్య రాగడ కొడుగా యారే చూశారే. ఆడావిడ నాకు గురువు కావడమా అని చెప్పి బాబా పోతూనే ఉన్నాడు. ఏమ్మా రాలేదా? అయ్యా రాలేదయ్యా. మరి బాబా రమ్మన్నాను, ఆవుమన్నాను, అతను పలక్కుండా వెళుతున్నా అంటే అయ్యయ్యో అట్లా కాదమ్మా. బాబా ఎందుకు రాలేదంటే అయ్యా బులాల్తీ ఆవుమన్ అంటే మా నాయన పిలుస్తున్నారు రమ్మని చెప్పమ్మా. పరుగు పరుగున వస్తే పోతున్నాడు బాబా పకర్దీన్. ఆ బాబా పకర్దీన్ని చూసి దండమయ్య 10,000 దండనే బాబా పకర్దీనా, మా తండ్రి మన నిన్ను వైన పిలవనంపినాడే, అతి మాటలే బాగా విన్నడే బాబా పకర్దీనా, అల్ల నిన్ను లాలి మన్నడు బాబా పకర్దీనా, ఎంట నేను మన తిరిగి వస్తాడు బాబా పకర్దీనా, వచ్చినాడు మన గురువు చెంతకు కదిలి వచ్చినాడు, సలాములయ్యా వందనమయ్యా నీకు వందనమే, బైతో 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 మంట తాను నిలచినాడే, బై అల్ల పెన్నవులాలి మంట గృహాన్ని తొడిగినాడే. బాబా పకర్దీన్ ఎప్పుడు అయ్య పిలిచినాడన్నాడో ఆయన పెద్దవాడు, నన్ను పిలిచిన మహానుభావుడు, అలాంటి వాడే నా గురువు ఉంటాడు అని వెనక్కి తిరిగి ఎప్పుడైతే వచ్చాడో సలాం బాబా పకర్దీన్ అన్నాడు. సలాం బాబా పకర్దీన్ అని ఎప్పుడు అన్నాడో అప్పటికి చూశాడు, ఓహో నా పేరు ఈయనకి ఎలా తెలుసు అని చెప్పి ఎప్పుడు కొలువు తీరి ఉన్నాడు. కూర్చో. ఆయన ఒక్కడే కాదండి, ఎంతమంది ఉన్నారో శిష్యత్వం తెలుసా? మరి చివరకు మన తిరుపతి వెంకటేశ్వర స్వాముల వారు కూడా శిష్యత్వానికి ఉన్నాడు అక్కడ. మరి అతను ఏం చేసేవాడు? రోజు నజ్వాబు చదివేవాడు. అల్లా ఇల్లల్లా ఏ రసూలిల్లా అంటూ. కానీ బాబా పకర్దీన్కు ఏమీ బోధన చేయలేదు, ఈయన అడగలేదు. అట్లా అడగకుండా ఏమి బోధన చేయకుండా మాత్రమనగా కొన్ని కాలాల పాటు ఉన్నాడు. కొన్ని కాలాల పాటు ఎప్పుడున్నాడో ఇంకా కూడా ఏమి చెప్పలేదు ఆయన. అతనికి దిక్కు తెలియక స్నానమాడుతాడు బాబా పకర్దీన్. గురువు చెంతకు వచ్చి అతను బాగా నిలచి నిలచిన బాబా పకర్దీన్ని తనే చూసినాడే. సలహాము బదులు సలామన బాబా పకర్దీన్. సలాం బాబా పకర్దీన్. సలాం అండి, ఇంతకాలమైంది ఇంకా నాకేమి చెప్పలేదంటున్నావా?
అలా కాదు, అదిగో అటు చూడు, ఆ ఒంటెకు ఒక పనిచేసాను, ఆ ఒంటెని ఎంటమ్మడి పెట్టుకొని పో. నీకు సముచితమైన స్థానం. పరమతి భాగానికి నువ్వు పోతూ పోతూ ఉండగా అల్లా కొండ అని ఒకటి ఉంది పేరు. అల్లా కొండ అని ఒక పేరు వస్తుంది. ఆ కొండపైన నువ్వు మాత్రమనగా రాజుబాబు చదువుతుండాలి. నీవు ఎళ్ళు అన్నాడు అంతే, ఆయన ఏమి ఇవ్వలేదు. కొంచెం ఉరతకము గంగ తీసి అతని చేతిలో పోశాడు. అలా చేపుడు చేశాడో మరి సెలవిచ్చారు, వెళ్తున్నాను స్వామి అని చెప్పి బాబా పకర్దీన్ వెళ్ళే సమయం లోపల ఏమిచ్చాడు, ఒక ఒంటెకు కొన్ని ఉపదేశాలు ఇచ్చాడు. ఒంటెకు కొన్ని ఉపదేశాలు ఎప్పుడు ఇచ్చాడో ఆ ఒంటెని తీసుకొని బాబా పకర్దీను బాబా పకర్దీన్ నీ ఎంటమ్మడి వస్తామయ్యా అని చెప్పి కాజీలు వచ్చారు. కాజీలు ఎప్పుడు వచ్చారో 12 మంది కాజీ గురువులను తీసుకున్నారు. 12 మంది కాజీ గురువులను తీసుకొని బాబా పకర్దీన్ రాణినైనా పోదాం అంటే ఆ 12 మంది కాజీలకు ఆయన కొన్ని డోళ్లు తీపించాడు. అవి తీపించి ఆకుపచ్చని వస్త్రాలు శిరస్సులకు చుట్టించి ఎంటమ్మడే బాబా పకర్దీన్ ఆజ్ఞ మాత్రం దాటేదేలు. ఊరు ఊరు పల్లె పల్లె తిరుగుతూ ఎడారి లోపల దీను దీను మమోలాలి వంట బయలుదేరినాడే. రయ్యో మగులో వస్తాడయ్యా బాబా పకర్దీనా. వచ్చినాడు మన కదిలి వచ్చన ఎక్కడొచ్చినాడే. పేరు కల్లదను వంట కదడే చేరవచ్చినాడే. పెనుబండావగా పడున యాడ చేరినాడే. ఆ పెనుగొండ పట్టణము చేరినాడు పెనుగొండ బాబా పకర్దీన్. పెనుగొండ పట్టణములేక ఎక్కడిచ్చాడయ్యా? అది మన హిమాలయ పర్వతం ఉన్నట్లుగా ఉన్నది. కానీ బాబా పకర్దీన్ ఇప్పుడు స్వామాదికి మాత్రమనగా నిండు దక్షిణ ప్రాంతములో ఉంటుంది కొండ. అది బాబయ్య కొండ. మరి ఇది నాకు సముచితమైన స్థానం. ఈ కొండ కింద ఉండే చెరువే నాకు స్నానానికి సముచితం. అయినా సరే ఈ పకీర్లు ఎక్కడ ఉండాలి, వీళ్ళకు కూడా నేను చూడాలి కదా ఆదరు అని పెనుగొండ పట్నం అంతా తిరిగాడు. పెనుగొండ పట్నం అంతా తిరిగితే పెనుగొండకు రాజు ఎవరు? కృష్ణదేవరాయ. కానీ బాబా పకర్దీన్ వచ్చింది కృష్ణదేవరాయలకు తెలియదు. 4 అంచులు చూశాడు, ఎక్కడా సముచితమైన స్థానం లేదు. కానీ ఇంకా ఎక్కడ ఉంటారబ్బా, ఈ అరణ్యములో ఈ బయలున ఉండాలంటే వీళ్ళు ఉండలేరు కదా అని చెప్పి చూడయ్యా, ఇప్పుడు బాబా పకర్దీన్ ఉండే స్వామాది ఉన్నాడు కదా, అది శివాలయం. ఈ శివాలయము బాగుంది, ఈశ్వరుని దేవాలయం కదా అని చెప్పి పెనుగొండ బాబా పకర్దీన్ అదే బాగా బలే ఆలయమదడే తానే జయ. అయ్యా బాబయ్య, మరి ఇక్కడ శివాలయం ఉంది, అయితే మనకేమిరా? భూమి మీద ఎన్నో రకాల చెట్లు, ఎన్నో జాతుల పూలు. భూమి ఒకటే కదా, దేవుడన్నవాడు ఒకడే. అదంతా ఏం పెట్టుకోకండి, సఖావృత్తి చేసుకొని ఇక్కడ కాబట్టి వంట చేసుకొని భోజనాలు చేసుకోవాలన్నాడు. ఆ బాబా పకర్దీన్ కథ అలా ఉన్నాయి. ఇక్కడ ఈ శివాలయానికి ఒక పూజారి,
ఎవరు? ఆయన బ్రాహ్మణయ్య, పేరు కేశవుడు. బ్రాహ్మణి కేశవయ్య చూశాడు. మరి అతని కింద మాత్రమేగా కొంతమంది ఉన్నారు. అయ్యా కేశవయ్య, ఆయన ఏం చేసేవాడు? తెల్లవారుజామున్నే లేచి చెరువులో స్నానం చేసి జింక చర్మం పడుచుకొని ఆ జింక చర్మం పైన కూర్చొని కొన్ని దివ్య శక్తుల మంత్రాలు చేసేవాడు. మంత్రాలు చేస్తే ఏం జరిగేది? అతనికి ఆ జింక చర్మము గగన బాగాన వెళ్ళిపోతుంది. ఎక్కడికి? కాశీకి వచ్చేస్తాడు. మన ఇప్పుడు విమానం ఎలా వెళ్తుందో అలాగా జింక చర్మం మీదనే వెళ్ళిపోయేవాడు. కాశీకి పోయి ఆ కాశీ తీర్థము తెచ్చి ఇక్కడ ఈశ్వరునికి మాత్రమనగా అర్చన చేసేవాడు. ఎవరు? ఆ బ్రాహ్మణయ్య. అలాంటి బ్రాహ్మణయ్యకి ఏం చెప్పారు? అయ్యా, ఎవరో ఒక నవాబు, ఒక ఫకీరు మన శివాలయంలో దొచ్చాడు. మరి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ ఫకీరు పాటలు పాడుకుంటున్నారు అన్నాడు. అంటూనే చూశాడండి ఎవరు? ఈ బ్రాహ్మణయ్య. శంకరుని ఆలయము నీరు చేరరాదు, కృష్ణదేవరాయులగా మేము వైన చెప్పేమా పలిక బ్రాహ్మణయ్య. కృష్ణదేవరాయలకు చెప్తాం, నీవెందుకు ఇక్కడ ఉన్నావు? బాబయ్య చూశాడు. నాయన, ఏదో 2 రోజుల పాటు తలదాచుకుంటాము, మేము వెళ్ళిపోతాము అన్నాడు. సరే, మీరు ఫకీర్ సాహెబులు, మాకు ఇక్కడ మాత్రం నందెన్న తిరుగుతుంటాడు. అతి జాగ్రత్తగా మా శివాలయంలో ఎలాంటి గలీజు జరపకుండా మీరు బాగా శుభ్రంగా ఉండండి. 2 రోజులు అంటున్నారు, ఉండిపోండి అన్నాడు. సరే అలాగే అన్నాడు. మరి అలాగే పెనుగొండ బాబా ఫకరుద్దీన్ మాత్రమనగా డైలీ ఆ కొండపైకి ఎక్కి ఆ కొండ పైన అతను స్నానము చేసే కొలడ ఉన్నది. ఒకే రాయి, రాతిలోనే నీరు. ఈనాటికి ఆనాటికి కూడా ఉన్నాయి ఆయన స్నానము చేసిన నీరు. పైన అల్లా చదివిన స్థానములు. అక్కడికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి అల్లా చదివేవాడు. అల్లా దీనో బహుళాలేమంటాయా కొండలో ఎక్కేదో. గడిచిపోయింది. మరి రోజు ఈ బ్రాహ్మణయ్య జింక చర్మం పైన కాశీకి వెళ్ళిపోయేవాడు కదా. ఈ ఫకీర్ సాహెబులు చూడండి, ఆ శివాలయంలో నందన్న మాత్రమునగా ఉన్నాడు. మరి అమోహంగా ఉన్నాడు. ఆ నందన్న పోతూ వస్తూ ఉంటే కోడె, ఆంబోతు కోడె. ఆ కోడెని చూసి ఫకీర్ సాహెబులు అయ్యా బాబయ్య అన్నారు. ఏనైనా ఫకీర్ సాహెబులు, ఏనైనా? ఏం లేదు, ఒక చిన్న మాట. మీరేమన్నా అంటారేమో. అయ్యని అడిగితే ఏమంటాడో రా అయ్యా, ముందే కోపం ఏమన్నా చేస్తాడో ఏమో. అయినా ఏమన్నా కానీ రా, ఒక మాట అడుగుదాం రా సుల్తాన్. అరే అట్ట కాదురా రాసూల్, అట్టన్నా కానీ అయ్యకు కళ్ళు పట్టుకుని చెప్పుకుందాం అని చెప్పి వీళ్ళందరూ బాబయ్య ఏనైనా చెప్పండి రా, పెదుగుల మీదకి వచ్చిన మాటను పోదోయరాదు, అది చెప్పాలన్నారు. ఏం లేదు, కోడె బాగుంది, దాన్ని నువ్వు సెలవిస్తే మేము ఒక పూట మత్యంబు చేసుగా ఫోన్ చేస్తామయ్యా. దాని మీద మా మనసు వాళ్ళేమో బాబయ్యా అట్టి మాటలేవన్నారయ్యా ఫకీర్ సాహెబులే. వాళ్ళ మాట ఇక తాను విన్నాడా బాబా ఫకరుద్దీన్. అల్లా ఇల్లల్లా అంటూ యశన చేసినాడే. చూశాడు, అయ్యా ఏదో మేము ఒక పూట భక్ష్యం చేసుకుంటాము, భోంచేద్దాము, దాని మీద మాకు ఇష్టం పుట్టింది అన్నారు.
నిరహరుడైన ఇతరును చంపి తదేక దీక్షతో అంతటి దేవుడు ఆలోచించాడు. కాలానుకూలమిది. ఈ కాలము కలిసి ఇచ్చినప్పుడు ఎవరేం చేయలేరు. మరి వాళ్లకు భ్రమ పుట్టింది. ఆ భ్రమను నేను కాదంటే మరి నాకు శిశువులు ఎలా అవుతారు? వీళ్ళు కారు కదా. సరే నాయనా, నేను చెరువుకు స్నానానికి వెళ్తున్నాను. దాన్ని ఏం కావాలో అది చేసుకొని దాని చర్మము, తలుకాయ, 4 కాళ్ళు, తోక ఇది మాత్రమనగా భద్రపరిచి ఒక దగ్గర పెట్టండి అన్నాడు. దాంట్లో ఏమి చేయకుండా ఏది ఆ బోతు కోడకు 4 కాళ్ళు, తోక, మరి చర్మము, దాని తల, శిరస్సును మట్టంగా భద్రపరచండి అన్నాడు. కఠిన పదార్థం అంతా భుంచైపోండి అన్నాడు బాబా పకండి. ఎప్పుడన్నాడో సరే అలాగే కాని అని చెప్పి ఆయన చెరువుకు వచ్చాడయ్యా స్నానానికి. చెరువుకు స్నానానికి ఎప్పుడు వచ్చినాడో చూశారు మన వాళ్ళంతా. నన్నే కా సుల్తాన్ కా రసూల్ మియా కాదర్ వలి జమాల్ సో, అరే మనకి ఈరోజు భోజనం బాగా ఉంది అయ్యా, చెలువు ఇచ్చినాడు అని చెప్పి ఆ భోజన బట్టుగాలాలు వాళ్ళు బాగా చేసి కాళ్ళు, తోక, తలుకాయ, చర్మాన్ని తీసి పక్కకు పెట్టి మంచి పదార్థమంతా అగ్ని పలావ్ తయారు చేశారు. అగ్ని పలావ్ తయారు చేసి సదింపులు ఇచ్చారు. సదింపులు ఇచ్చి బాబా పక్కన చెప్పాడు కదా, నేను స్నానానికి వెళ్తున్నాను చేసుకొని కానివ్వండి అన్నాడు. అయ్యా చెప్పారా అని చెప్పి ఏం చేశారయ్యా, ఈ వచ్చిన కాజీ గురువులంతా శుభ్రంగా తినేశారు. శుభ్రంగా ఎప్పుడు తిన్నారో మరి ఎక్కడ చేస్తున్నారు? అదంతా శివాలయంలోనే చేస్తున్నారు. మరి అంతా శుభ్రంగా ఎప్పుడు తినేశారో ఈ బాబా పక్కన తిన స్నానానికి వెళ్ళిన వాడు మాత్రమేగా రాలేదు. ఎప్పుడు స్నానానికి వెళ్ళిన వాడు రాకపోయాడో వెంటనే చూడయ్యా కాశీకి పోతాడు కదా ఆయన బ్రాహ్మణుడు. జింక చర్మము పైన పైన కొనువైన బ్రాహ్మణండి, కాశీ నుంచి బల తిరిగి వచ్చయ్యా భయము అయిన డబ్బుడే, అదే వేళలో ఎవరు పోయినయా తాను చూసినారే. ఈ బ్రాహ్మణుడు ఆ బోతుని పట్టుకోగా మరి దాని ప్రాణం తీయంగా వంట చేయంగా కొంతమంది చూశారండి. అయ్యా కేశవయ్యా ఇంకే ఉంది, అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ ఫకీర్ సాహిబులు మన ఆ బోతుని పట్టుకొని నందెన్నని చంపేశాడు. మాంసం కూడా వండేశాడు. అంతా వండేసి బాగా ఫుల్గా తిన్నారయ్యా అని అంటే కేశవయ్య చూశాడండి. భలా భలా రాను బలని ఏమయ్యా మా నందెన్నని తిని శివాలయములో కాళ్ళారు దాపుకొని పడుకుంటారా మీరు? వెంటనే కృష్ణదేవరాయలకు మాత్రమేగా మనమి చేయండి. కృష్ణదేవరాయలు పెనుకొండ సింహాసనం పైన ఉండే రాజు దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నారయ్యా? బైరీ రామయ్య రామ రామ రామయ్యో రామ రామయ్యో
కృష్ణదేవరాయలు నమస్కారము తండ్రి, తిరిగేటి నందన్నని ప్రాణము తీసి ఎవరో పకీరు సాయములు శివాలయం లోపల కళ్ళారు చాపుకొని పండుకున్నారు. ఆ యప్పకు ఒక గురువు ఉన్నాడంట, ఆయన పేరు బాబయ్య అంట. అతను రాలేదంట. స్వామి, మహా ఘోరము జరిగిపోయింది, ఘోర పాపము మన ఊరికి వచ్చింది అన్నాడు. కృష్ణదేవరాయలు చూశాడు. వెంటనే రణభేరి మోయించి సిబ్బందిలారా వాళ్ళెవరో కాళ్ళు చేతులు గుదికట్టి మాత్రమనగా తీసుకొని తెచ్చి పడవేయండి అన్నాడు. అనేటాలకు ఆ సిబ్బంది లేచారండి. వెంటనే సిబ్బంది మాత్రమనగా కోవాలి కోవాలి అంట బయలుదేరినారా. కటార్లు బాకులు పటాకత్తులు బై కొట్టు కొను కోమలి రణపల్లి అనుకుంటా సార్. పాపం ఇంకా ఈ పకీర్ సాహెబులు తట్టుకోలేక పరుగునా వచ్చి చెరువు కాడమన్నారు. చెరువు కాడ ఎప్పుడు అన్నారు, నమస్కారం బాబా పకీర్, దీని కత్తులు చూడ ఎట్టొస్తున్నాయో. మీరు అరవకుండా నా వద్ద ఉండండి నాయన. స్నానము చేసుకొని గడ్డము చేత బయటకు వచ్చి ఆగండి అన్నాడు. ఆగండి అని ఎప్పుడన్నాడు అంత కత్తులు కటార్లు బాకులు బల్యాలు కటార్లు బాకులు పట్టా కత్తులు తటాళ్ళు అందుకున్న వాళ్ళు మాత్రం సడన్గా ఆగిపోయారు. అతని ముఖం చూస్తూ ఉంటే కొడదామా అన్న కొడుగా పారాగానిగా చేతులే రాలేదే. ఎత్తిన కత్తులయ్యా ఎత్తి అనకేనా నిలసిపోయి ఎత్తిన కత్తులు ఎత్తి నిలబడి ఒక్కటు అరే భలే పరా చూసారా పెనుగొండ బాబయ్య. ఏమయ్యా ఎందుకు కొడతానని వచ్చారు? ఎత్తిన కత్తులు మాత్రం అలాగే చేతుల్లో నిలబడిపోయినాయి, కొడతానన్న వాడి చేతులు అలాగే ఆగిపోయాయి. ఏమిటి మాట్లాడండి? ఏమి లేదండి, మిమ్మల్ని కృష్ణదేవరాయలు పిల్లంపు చేశాడు. ఎందుకని? ఈ ఊరిలో తిరిగే ఆంబోతు కోడిని మీ పకీర్ సాహెబులు తిన్నారట. ఓహో, అదే ఆ సంగతి. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు, మిమ్మల్ని రమ్మన్నారు. వస్తారా? మీ తలలు తీయించుకుంటారా? అంతటి రాజచంద్రుండు పిలవడము మేము రాకపోవడమా నాయన? పదండి, వస్తాను పెనుగొండకు. మీరు పదండి, మీరు ముందు పదండి, నేను వెనకొస్తాను పోన్నాడు. లేదు, మా ఇంటమ్మడి రావాలా? లేదు, నువ్వు వెళ్ళండి, మీరు వెళ్ళండి అంటే వాళ్ళు పోతుంటే పెనుగొండ బాబా పకర్ దీను 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 బాబులాలి ఏమంటారు బయలుదేరినాడే. కొందటి నగమున కొనగ దేరున కొలుగున పోతాడురా. కొండెత్తుమలే పొడుగు చేత బాబా పోతాడు. వచ్చబల రాజధీనికి చేరవచ్చినాడే. కృష్ణదేవరాయల స్థానములని పదచేరినాడే. బాబానైనా కనుల చూసినడు కృష్ణదేవరాయలు. సలామయ్య 10,000 సలామని సలాం పెట్టాడే. కృష్ణదేవరాయలు కూర్చున్న రాజసింహాసనం పైనుంచి లేచి సలామయ్య బాభయ్య అన్నాడు. నీకే స్థలం, కూర్చో, కుర్చీ మీద కూర్చో అన్నాడు. బాబయ్య కుర్చీ మీద కూర్చున్నాడు. నేరస్తుని కుర్చీ మీద కూర్చోరా. అయినా కానీ ఇతని చూపులే
ఆ కృష్ణదేవరాయల మనసును మార్చాయి. పర్వాలేదు, కృష్ణదేవరాయలు ఎందుకు నన్ను పిల్లంపు చేసినట్లు? ఏమి లేదు, మీది యా ఊరో మాకు తెలియదు, మీరు ఎందుకు మా ఊరికి వచ్చారో మాకు తెలియదు. అయినా నీతో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. నీది యా ఊరు? మాది అరబ్బియా రాజు. నీ పేరు? నా పేరు బాబా. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? కృష్ణదేవరాయల పరిపాలన చూసిపోదామని పకీర్లమయ్యా. ఊరూరు భిక్షా చేసుకుంటే వెళ్ళిపోతున్నాం. ఓహో, ఊరూరు భిక్షా చేసే పకీర్లా? మరి మా ఊర్లో తిరిగి ఆభోతులు తిన్న వాళ్ళు ఎవరు మీరు? అయ్యయ్యో, ఇది ఎక్కడి న్యాయమయ్యా? ఎవరు చెప్పారయ్యా నీకు? మీ ఊరిలో తిరిగి ఆభోతులు మేమెప్పుడు తిన్నామయ్యా? లేదు, నువ్వు స్నానం చేస్తుండగా నీ పకీర్లు పట్టుకొని తిన్నారు అన్నాడు. ఇది అన్యాయం. అయినా కానీ మా పకీర్లు అలా చేసింటారా? అయ్యో, మేము కండ్లారా చూశామయ్యా అన్నారు బ్రాహ్మణుడు. ఓం నమ నిధపదాయ నమః, ఓం నిరాడపదండకాయ నమః, రుద్ధాయ నమః, రుద్రలింగాయ నమః. మేము అబద్ధం చెప్పము. ఈ పకీరోళ్ళు తిన్నారు, ఆవును తినంగా ఎద్దును తినంగా మేము చూశాము. ఏంటే చూశావా? బాబా పకర్దీన్ మూతిలో నవ్వుకుంటున్నాడు. అయితే చూశారా? చూశాం. మా వాళ్ళు ఎప్పుడు అబద్ధము చెప్పరు. మీరు కంపల్సరిగా ఆ ఆబోతుని మీరు తిన్నారు. మీరు తిన్నది ఒప్పుకొని మీకు శిరస్వేదనకు చెల్లిస్తున్నానన్నాడు. బాబయ్య చూశాడు. అనేకమైన మాత్రం ఆంబోతుని మేము తింటే మాకు శిరస్వేదన. మరి తినని పక్షంలో మేము కోరుకున్నది మీరు నెరవేర్చగలరా? ఎందుకయ్యా, మీరు తప్పుడు పని చేయకపోతే మీరు అడిగిందే సముచితమైపోతుంది. అలాగే సరే, ఆ ఆంబోతిని మేము తినని వెడలైతే ఆ శివాలయమే సముచితం మాకు. శివాలయంలోనే మేము ఉండిపోతాము. ఆ శివాలయాన్ని పెరిగి పక్కకు పెడతాం. ఏది లోపల ఉన్న లింగాకారాన్ని? లేదు, మా వాళ్ళు తప్పు చేశారనుకో, మా 12 మంది నేను కూడా నా తరుకాయి కూడా ఇస్తాను, తీసుకోండి అన్నాడు. ఎవరు? బాబా పకర్దీన్. అలాగా? అట్టే కానీ ఏది మరి తిన్నట్టు నేను చూశాను అంటున్నాడు బ్రాహ్మణుడు. కృష్ణదేవరాయలు, మీరు ఆ ఆంబోతుని పిలవండి అంటే శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం మీద నుంచి కిందికి దిగొచ్చి ఆంబోతుని ఎప్పుడైతే మాత్రమనగా పత్తి గింజలు చొప్పకట్టలు తీసుకొని బసవన్న శనిగలేటి బసవన్న అని క్యాక్ కొట్టాడు. శనిగలేటి బసవన్న అని ఎప్పుడు క్యాక్ కొట్టినాడో గలగల 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 వేసిన బసవన్న బసువయ్యను ఎప్పుడు పిలిచినాడు? పెనుగొండ బాబా పకర్దీన్ అల్లా ఇల్లిల్లా ఏ రసూలిల్లిల్లా అన్నాడు ఒక దఫ. ఆయన అనగానే ఆ బసువన్న మాత్రమనగా చర్మము, తోక, తలుకాయి, కాళ్ళు ఉన్నాయి కదా, అయ్యే ఎంతనే మాత్రం నందన్న మారి పరుగున వచ్చి శ్రీకృష్ణదేవరాయలు సైన్యముల గరగరగరగరా తిరిగి బాబా పకర్దీన్ దగ్గర మాత్రం నిలబడినాడు. అప్పుడు బాబయ్య చూశాడు, అయ్యా కృష్ణదేవరాయలు ఎవరిది తప్పు చూడు, మా మాటలు ఎందుకయ్యా మీరు అట్లా మాట్లాడతారు? మేము ఊరూరు బిచ్చాటకం చేసేవాళ్ళమట, తప్పుడు పనులు చేస్తాం మేము పకీర్లం. కృష్ణదేవరాయలు చూసినాడు, అయ్యా నీవు పకీరవు కాదు, పకీరవైతే మా వాళ్ళు మా బ్రాహ్మణులు అబద్ధం చెప్పరు, కానీ వాళ్ళు నిజమే చెప్తారు.
దాన్ని మాత్రమనగా ఇల్లు చంపింది నిజము, తినింది నిజం. ఇది ఈ బాబా పకర్దీన్ మహిమ. అందువలనది మాత్రమనగా చచ్చింది కూడా మళ్ళా బ్రతికి వచ్చింది అని చెప్పి కృష్ణదేవరాయలు శరణు శరణు 10,000 శరణు ఓ బాబా పకర్దీనా. నీటి మహిమలు మాకు అయినా బాగా తెలియవయ్యా. నిలసినావు నువ్వు ఎలసినావు గలవు పెనుగొండ ఒక పట్టణము దూరం శివాలయములో తాను నిలసినాడు. అవురా బాబా పకర్దీను తాను చేరనండి. పెనుగొండ బాబా పకర్దీన్, నీవు మహాత్ముడు, నేను మహాత్ముడని నీ విషయం నీకు తెలిసిపోయింది కదా. వెంటనే మాత్రం నాకు ఆ శివాలయమే నాకు సముచితం, నేను అక్కడే ఉంటాను అన్నాడు. చూసిన మహనీయులందరూ ఉండవచ్చు పెనుగొండ క్షేత్రం. పెనుగొండ బాబా పకర్దీను ఉన్నది మాత్రమనగా ముందు శివాలయం. మన హిందువుల మాత్రం ముద్రలు కూడా ఉన్నాయి, ఆ పక్క ఈ పక్క పంచలకు చక్రాలు. ఆయన అదే స్థానము నాకు సముచితమని చెప్పి నేను అక్కడనే చేరతాను అన్నాడు. కానీ నేను ఉన్నంత వరకు నీ గ్రామానికి మంచి జరుగుతుంది కానీ చెడ్డ జరగదయ్యా కృష్ణదేవరాయలు. ఓహో, అంతటి మహాత్ముడవా? అయినా పెనుగొండ పట్టణము లోపల అర్ధరాత్రి పొద్దున మాత్రమనగా లేస్తాడు బాబయ్య. అల్లా చదివే కొండ ఉందండి, ఆ పైకెక్కి పైన శిఖరము పైన నిల్చొని అల్లా చదివి లేపేవాడు సైన్యాన్ని. అలాంటి బాబయ్య ఎక్కడ? ఆ పెనుగొండ పట్టణములో శివాలయము లోపల మాత్రం చేరాడు. శివాలయములో ఎప్పుడు చేరాడో బాబయ్య, వచ్చానండి మా ఏక బ్రాహ్మడే కదిలి వచ్చినా. శరణు శరణు ఓ బాబా పకర్దీను నీకు వందనము. చూసినాడు బాబయ్య వచ్చట బగ చూసినా. పెనుగొండ బాబా పకర్దీన్ అనే నామకరణ ఒక పేరు నిలబెట్టాడు. నిలబెట్టిన ఆయన కృష్ణదేవరాయలు, నేను ఈ స్థలము లోపల మాత్రమనగా స్వామాదైపోతాను, నేను ఈ స్థలము లోపల మాత్రం స్వామాదైపోతాను. అప్పటికి మాత్రం నాకు బ్రహ్మాండంగా జాతరలు తిరునాళ్ళు జరుగుతూ వస్తే నీకు మోక్షం ఇస్తాను అన్నాడెవరు? పెనుగొండ బాబా పకర్దీన్. అనగా ఏం చేశారండి, మన పకీరు సాయబులంతా కలిసి ఆ లింగాకారాన్ని పెక్కలించి పక్కకు పెట్టి బాబయ్య మాత్రం చూశాడు. ఇక నేను సమాధిలో ప్రవేశపోతున్నాను అనే ప్రియ శిశువులకు మాత్రమనగా మోక్షము గావిచ్చి దేవదేవమో మహానుభావుడు తాను